I'm back with a different topic. In senior English syllabus, we are supposed to learn a list of 220 words which are derived from 29 root words. What do you think? Is it really possible? Let's check. Hope by now you might have guessed the topic of the session. Yes, it's vocabulary based on root words. By the way, I'm Dr. B. Saujanya, working at Government Junior College, Pidugurala, Guntur district. I present myself in favor of the Board of Intermediate Education, Andhra Pradesh. Hey folks, you're back with Saujanya for the second session on vocabulary. Before going to learn new root words, last session లో మనం ఆల్రెడీ నేర్చుకున్న రూట్ వర్డ్స్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. తర్వాత న్యూ రూట్స్ చూద్దాం. లాస్ట్ సెషన్లో మనం లెసన్ 1లో 3 రూట్స్ నేర్చుకున్నాము. అవి ద ఫస్ట్ వన్ ఈజ్ ఫోన్, దీనితో 7 వర్డ్స్ నేర్చుకున్నాము. సెకండ్ వన్ ఈజ్ మైక్రో, దీనితో 9 వర్డ్స్ నేర్చుకున్నాము. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఈగో, విత్ విచ్ వీ లర్న్ట్ 7 వర్డ్స్. ఇప్పుడు ఈ రూట్స్ యొక్క మీనింగ్ చూసి దాని నుంచి ఏం వర్డ్స్ నేర్చుకున్నాం అనేది కూడా చూద్దాం. ఫోన్ అంటే సౌండ్, దీనితో మనం చూసిన వర్డ్స్ మైక్రోఫోన్, మెగాఫోన్, టెలిఫోన్, సింఫనీ, యూఫోనస్, cacophony అండ్ హోమోఫోన్స్. నెక్స్ట్ వర్డ్ మైక్రో, దాని మీనింగ్ వెరీ స్మాల్ అని. దీనితో మనం ఏం వర్డ్స్ చూసాం? మైక్రోస్కోప్, మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రోబ్స్, మైక్రోబయాలజీ, మైక్రోసర్జరీ, మైక్రోఫోన్, మైక్రోకాజమ్, micrometer and microwave. Then last word ego, which means self or I. మనందరికీ తెలుసు 1/0 is equal to infinity అని. ఇలాంటి ఒక ఈక్వేషన్ మనకి ఫిలాసఫీలో ఉంటే ఎలా ఉంటుంది? Isn't it wonderful? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక గొప్ప సైంటిస్టే కాకుండా హీఈస్ ఆల్సో అ గ్రేట్ ఫిలాసఫర్. ఈయన ఈ ఈక్వేషన్ని మనకు చెప్పారు. ఏంటది? ఈగో ఈజ్ ఈక్వల్ టు 1/knowledge, విచ్ మీన్స్ మోర్ ద నాలెడ్జ్ లెస్సర్ ద ఈగో, లెస్సర్ ద నాలెడ్జ్ మోర్ ద ఈగో. అంటే నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఈగో తగ్గిపోతుంది, నాలెడ్జ్ తగ్గిపోయే కొద్దీ ఈగో పెరిగిపోతుంది. మనం నాలెడ్జ్ని అక్వైర్ చేస్తే అప్పుడు మన ఈగో తగ్గుతుంది, మనం వినయంగా తయారవుతాం. కానీ జస్ట్ ఇంటెలిజెన్స్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా పెంచుకుంటే ఈగో పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ గుర్తుపెట్టుకున్నది నేను అనే ఒక అహం ఉంటుంది. సో ఈగో ఈజ్ సెల్ఫ్ ఆర్ ఐ. అండ్ వాట్ ఆర్ ద వర్డ్స్ వి సా విత్ దిస్ రూట్? ఈగోయిస్ట్, ఈగోటిస్ట్, ఈగోసెంట్రిక్, ఈగోమేనియాక్, సూపర్ ఈగో, ఆల్ట్ ఈగో అండ్ ఈగోయిటీ. ఇప్పుడు మీరు ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అనేది చెక్ చేద్దామా? హియర్ ఆర్ 6 questions ఆన్ ద స్క్రీన్. దే ఆర్ ఎస్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే మీరు ఆన్సర్స్ ఏదర్ ఎస్ అని కానీ ఆర్ నో అని కానీ పెట్టాలి. ఐ విల్ రీడ్ ద క్వశ్చన్స్ ఫర్ యూ సో దట్ యూ విల్ గెట్ టైమ్ టు ఆన్సర్ దెమ్. ఈ ఆన్సర్స్ని మీరు పేపర్ మీద నోట్ డౌన్ చేసుకోండి. విల్ గెట్ టు ద రైట్ ఆన్సర్స్ at the end of this session. With this, we'll go to the next slide where we have matched the following type of question. This is the question you're going to face in the public examination. Public examination లో vocabulary మీద మీరు రాయబోయే క్వశ్చన్ ఇలా ఉంటుంది. అయితే అక్కడ మనకి 5 bits ఉంటాయి, ఇక్కడ నేను 6 ఇచ్చాను. ఏ కింద ఉన్న వర్డ్స్కి డెఫినేషన్స్ అన్ని బి కింద ఉన్నాయి. You have to match the words and their definitions. దీనికి కూడా మీరు పేపర్లో రాసి పెట్టుకోండి ఆన్సర్స్. ఐ విల్ గివ్ యూ ద రైట్ ఆన్సర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఇఫ్ యూ వాంట్ టైమ్, స్క్రీన్ షాట్ తీసుకోండి, దెన్ యూ కెన్ ఆన్సర్ దెమ్ అట్ లెజర్. ఐ థింక్ విత్ దిస్ యూ ఆర్ రెడీ టు లెర్న్ న్యూ రూట్ వర్డ్స్ అండ్ ద లెసన్ 2. The first root in lesson 2 is alter, which means other or to change. This is a Latin root. Other ante వేరే అని అర్థం, to change ante మార్చటం. But to change ante it's just a slight change. For example,
I went to market and bought a new dress. ఆ డ్రెస్ నాకు లూజ్గా ఉంది, సో ఐ నీడ్ టు పుట్ సమ్ స్టిచెస్ ఆన్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్టర్. అంటే ఉన్న డ్రెస్కే నేను చిన్న చేంజ్ చేయటాన్ని ఆల్టర్ అని అంటాం. ఐ డి నాట్ గో బ్యాక్ టు ఎక్స్చేంజ్ ది డ్రెస్. ఆ డ్రెస్ ఇచ్చేసి దాన్ని మార్చేసి టోటల్గా కొత్తది తెచ్చుకోలేదు. సో సచ్ స్లైట్ చేంజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్టర్. I can give you another example. She altered the length of her hair. So she did not totally change the hairstyle, but length ni koncham marchindi. So that is why it is called alter. She altered the length of her hair. The first word with alter is alteration, which means to make a change. Alter anedi verb, alteration anedi noun. So the process of altering, the process of change ni manam alteration ani antamu. After living a few years in the house, they decided to make an alteration to it. So ఈ హౌస్కి వాళ్ళు ఆల్టరేషన్ చేయదలుచుకున్నారు అని అంటే దే డిడ్ నాట్ డెమాలిష్ ద హౌస్ అండ్ బిల్డ్ అ న్యూ వన్. ఉన్న హౌస్కే వాళ్ళు చిన్న చిన్న చేంజెస్ చేశారు. లైక్ దే చేంజ్ ద టైల్స్, ద వాల్ కలర్స్ ఎట్సెట్రా. సో ఇలాంటి స్లైట్ చేంజెస్ని మనం ఆల్టర్ లేదా ఆల్టరేషన్ అని అంటాం. ఆల్టర్ ఈజ్ అ వర్బ్ అండ్ ఆల్టరేషన్ ఈజ్ అ నౌన్. నెక్స్ట్ వీ హ్యావ్ unaltered, which means no change or unchanged. As you can see, this is an antonym of alter. Alter ante change, unaltered ante no change. So these two are opposite words. Here I have a picture where I show you unaltered remains of some insects or animals. ఇవి బాడీ ఫాజిల్స్ అని అంటారు. ఫాజిల్ అంటే that which is buried under something, is enclosed in something for over at least 10,000 years. 10,000 years కప్పబడి ఉన్న వాటిని ఎక్కడైనా ఎర్త్ లోపల కానీ మంచు లోపల కానీ వాటిని మనం ఫాజిల్స్ అని అంటాము. అయితే కొన్ని ఫాజిల్స్, దెర్ ఆర్ సమ్ ఫాజిల్స్ లైక్ దిస్, వాటి యొక్క బాడీ మెటీరియల్, ఒరిజినల్ బాడీ మెటీరియల్ hasn't changed. It remained unaltered. అన్ని ఇయర్స్ అవి క్లోజ్ చేసి ఉన్నా కూడా దాని బాడీ మెటీరియల్ చేంజ్ అవ్వకుండా ఉందన్నమాట. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మెటీరియల్ విత్ విచ్ దే ఆర్ ఎన్క్లోజ్డ్. సో మంచులో ఉన్నవి, యాంబర్లో కప్పి ఉన్నవి, యాంబర్లో క్లోజ్ చేసి ఉన్నవి, టార్ ఇట్లాంటి వాటిలో ఉన్నవన్నీ దాని బాడీ మెటీరియల్ చేంజ్ అవ్వకుండా ఉంది. సో దే ఆర్ ద అన్ఆల్టర్డ్ రిమైన్స్ ఆఫ్ ద బాడీ ఫాసిల్స్. She altered the length of her hair. So she did not totally change the hairstyle, but length ni koncham marchindi. So that is why it is called alter. She altered the length of her hair. The first word with alter is alteration, which means to make a change. I think this is the best example for unaltered. Next we have alternate, which means skip one and take the other, succeeding by turns. అంటే ఒకటి వదిలేసి ఒకటి తీసుకోవటం, ఒకటి వదిలేసి ఒకటి. In the picture you can see that alternate days are marked. అంటే ఒక రోజు మార్క్ చేయలేదు, ఒక రోజు మార్క్ చేసి ఉంది. So alternate days are marked. The student has exams on alternate days, or I have music classes on alternate Sundays. అంటే ఒక సండే క్లాస్ ఉంటే ఇంకొక సండే క్లాస్ ఉండదు అని. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ alternate. Then we have a word which looks very close to this, alternative. సేమ్ అనిపిస్తుంది alternate లేదా alternative, కానీ it has a different meaning. Not only one, you have other to choose or having a choice. Alternative అంటే having more possibilities, more choices, more options. 4-5 చాయిస్ ఉండి దాంట్లో మనం ఒకటి కాకపోతే ఇంకొకటి లేదా ఇంకొకటి చూస్ చేసుకునే అవకాశం ఉంటే అప్పుడు దాన్ని మనం ఆల్టర్నేటివ్ అని అంటాం. లైక్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యువర్ కెరీర్, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ లైక్ అ ప్లాన్ బి.
సో మనం ప్లాన్ ఏ మీదే కాన్సన్ట్రేట్ చేస్తే సమ్టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్అవుట్ డ్యూ టు వేరియస్ రీజన్స్. సో అప్పుడు ఏం చేయాలి, మనకి ఏం చేయడానికి లేదు అనుకోకుండా వీ షుడ్ బి రెడీ విత్ ప్లాన్ బి విచ్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్. సో if plan A doesn't work out, we can immediately shift to plan B. So మన ఎనర్జీ టైం ఇవన్నీ వేస్ట్ అవ్వకుండా వీ షుడ్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. దేనికైనా సరే ఒక ఆల్టర్నేటివ్ అనేది ఉండడం ఆల్వేస్ బెటర్. సో ఆల్టర్నేట్ ఈజ్ ఒకటి వదిలేసి ఒకటి తీసుకోవటం, స్కిప్ వన్ అండ్ టేక్ ద అదర్. ఆల్టర్నేటివ్ ఈజ్ హ్యావింగ్ అ చాయిస్. Next word is altercation, which means a verbal dispute because you have other ideas, plans or opinions. Verbal dispute అంటే మాటలతో గొడవ పడటం, కొట్లాడుకోవటం. సో ఎందుకని ఇది గొడవ వస్తుంది అంటే బికాజ్ యూ హ్యావ్ అదర్ ఐడియాస్ ఆర్ ప్లాన్స్ అండ్ ఒపీనియన్స్. సో అవతల వ్యక్తి చెప్పేది మనం అగ్రీ అవ్వకపోతే దేర్ విల్ బీ అన్ ఆర్గ్యుమెంట్. దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ కాల్డ్ ఆల్టర్కేషన్. బట్ దర్ ఇస్ అ డిఫరెన్స్. ఆర్గ్యుమెంట్ అనేది ఇట్ కెన్ బి ఇన్ సమ్ ప్రైవేట్ ప్లేస్ లైక్ మన ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్. బట్ ఆల్టర్కేషన్ అనేది ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్. ఆల్టర్కేషన్ అనేది ఇట్స్ అన్ ఆర్గ్యుమెంట్ స్పెషల్లీ ఇన్ అ పబ్లిక్ ప్లేస్. I can say I had an altercation with the passengers who sat in the seats reserved for ladies. వాళ్ళు ఏమనుకుంటారు, ఐ కెన్ సిట్ ఇన్ లేడీస్ సీట్స్ టూ అని అనుకుంటారు. ఓకే, బట్ ఐ డోంట్ థింక్ సో. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ అండ్ సో వీ హ్యాడ్ అన్ ఆల్టర్కేషన్. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్టరాంట్ విచ్ ఈస్ కాజింగ్ అ చేంజ్. అంటే ఏదైతే చేంజ్ని కలుగ చేస్తుందో ఆ ఫ్యాక్టర్ని మనం ఆల్టరాంట్ అని అంటాము. ఈ టర్మ్ని ఎక్కువగా సైన్స్లో యూజ్ చేస్తారు. అండ్ ఐ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సైన్స్ హియర్. వెన్ అ సాలిడ్ ఈజ్ చేంజింగ్ ఇంటూ లిక్విడ్ అండ్ దెన్ లిక్విడ్ ఇంటూ గ్యాస్, లైక్ ఒక మంచు ముక్కను తీసుకుంటే అది మనం బయట పెట్టేస్తే, ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టేస్తే అది లిక్విడ్ లాగా చేంజ్ అవుతుంది. ఆ లిక్విడ్ని మనం స్టవ్ మీద పెట్టి వేడి చేస్తే అది గ్యాస్గా మారుతుంది, వాటర్ వేపర్గా మారుతుంది. సో వాట్ ఈజ్ ద ఆల్టరాంట్ ఇన్ ద ప్రాసెస్? ఈ చేంజ్కి కారణమైనటువంటిది ఏది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టెంపరేచర్. సో వీ కెన్ సే దట్ టెంపరేచర్ ఈజ్ ద ఆల్టరాంట్ ఇన్ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ వీ హ్యావ్ subaltern, which means subordinate. This term was used by Britishers. This word was used by Britishers in the colonial age. వాళ్ళు వరల్డ్ అంతా కొలనైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఆర్మీలో ఉన్నటువంటి సబార్డినేట్ ఆఫీసర్స్ని సబాల్టర్న్స్ అని అనేవాళ్ళు. దీనికి అర్థం ఏంటంటే ఇట్ మీన్స్ సమ్వన్ విత్ ఎ లో ర్యాంకింగ్. అంటే సామాజికంగా కానీ పొలిటికల్గా కానీ ఒక లో ర్యాంకింగ్, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులని సబాల్టర్న్స్ అని అనేవాళ్ళు. సబ్ ఈజ్ అ లాటిన్ రూట్ విచ్ మీన్స్ బిలో అండ్ ఆల్టర్ ఈజ్ అదర్స్. సో ఇట్ మీన్స్ బిలో అదర్స్. Probably the British must have treated Indians as subalterns in those days. However, today it means just a subordinate. ఈ రోజు దాన్ని ఒక సబార్డినేట్ అనే మీనింగ్తో మాత్రమే యూజ్ చేస్తున్నారు. సబార్డినేట్ అంటే ఆఫీస్లో రకరకాల స్థాయి వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. సో కింది స్థాయి వ్యక్తిని మనం సబార్డినేట్ అంటాము. అండ్ సబాల్టర్న్ ఆల్సో మీన్స్ దట్ టుడే. With this, we come to the end of words which we are learning with the root word alter. Alter means other or change, and the words we saw with alter are alteration, unaltered, alternate, alternative, altercation, alterant, and subaltern. The next root is cred, which is again a Latin root, which means believe. Nammatam, to have
ఫెయిత్. ఈ నమ్మటానికి వి చెక్ ఫర్ సమ్ ఫ్యాక్టర్స్, అంటే కొన్ని క్వాలిటీస్ ఉంటేనే మనం నమ్ముతాం. వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్? టు హ్యావ్ క్రెడిబిలిటీ వీ నీడ్ టు హ్యావ్ క్వాలిటీస్ లైక్ ఇంటెగ్రిటీ, ట్రస్ట్, రిలయబిలిటీ, authenticity, reputation, regard, and commitment. So only when we have these qualities, we have belief in something. We develop belief in something, that is credibility. The first words we are going to see with cred are credible and incredible. Both are opposite words. Credible ante that which can be believed or believable. Incredible ante daniki opposite, that which cannot be believed, unbelievable. ఆల్రెడీ చెప్పినట్టుగా నేను మీకు మనం క్రెడిబుల్ అంటే నమ్మాలి అని అంటే వీ నీడ్ సమ్ క్వాలిటీస్ లైక్ ట్రస్ట్, కాన్ఫిడెన్స్, లాయల్టీ, హోప్, రిలయన్స్ ఎట్సెట్రా. ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడే వీ కెన్ డెవలప్ క్రెడిబిలిటీ. అండ్ ఇన్క్రెడిబుల్ అంటే మనం చాలా ఇయర్స్ బ్యాక్ ఒక అడ్వర్టైజ్మెంట్ చూసాము, ఇన్క్రెడిబుల్ ఇండియా అని, విచ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ టూరిజం క్యాంపెయిన్ that promotes tourism in India. ఈ ఇన్క్రెడిబుల్ ఇండియా అనే క్యాప్షన్కి ఇక్కడ అర్థం ఏంటంటే ఇండియా ఈజ్ ఫుల్ ఆఫ్ అన్బిలీవబుల్లీ రిచ్ హిస్టరీ, వేరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ వైబ్రెంట్ కలర్స్, ఎక్స్క్విజిట్ వైల్డ్ లైఫ్, హ్యూజ్ ఏన్షియంట్ స్ట్రక్చర్స్, అంటే నమ్మలేనన్ని అద్భుతమైన విషయాలు ఇండియాలో ఉన్నాయి అనే ఒక క్యాప్షన్ ఈ ఇన్క్రెడిబుల్ India. So incredible anedi, it is used more in a positive sense to mean amazing, astonishing, adbhutam ane meaning to incredible ane word ni use chestunnam. She told me an incredible story. This place is incredibly beautiful. Hope you got the meaning of these two words now. Let's go to the next word, which is credential. This is a document that proves a person is believable, the proof of someone's abilities, that is certificates. So simple ga cheppalante ivi certificates leda identity cards. She has the perfect credentials for the job. Ante job ki kavalsinatuvanti anni perfect ga aame daggara unnai, ante certificates or documents aame daggara unnai. When we go to other countries, our credentials are often checked. మనం వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనం ఇండియన్ నేషనల్స్ మీ అని వాళ్ళు ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. వెన్ ఎవర్ దే గెట్ ఎ డౌట్ దే కీప్ చెకింగ్ అవర్ క్రెడెన్షియల్స్, అంటే ఎదర్ అవర్ పాస్పోర్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వాళ్ళు అదర్ కంట్రీస్ పీపుల్ చెక్ చేస్తూ ఉంటారు. దెన్ వీ హ్యావ్ క్రెడిట్, విచ్ ఈస్ టు బిలీవ్ దట్ సమ్ వన్ విల్ డూ సంథింగ్. బట్ మనకి ఈరోజు తెలుసు క్రెడిట్ అంటే ఏంటి అనేది. వీ ఆల్ యూస్ క్రెడిట్ కార్డ్స్ అండ్ వీ నో వాట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్. ముందుగానే మనం ఏదైనా కొంటాము, తర్వాత దానికి మనీ పే చేస్తాము, దానికి మనం క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తుంటాం. సో దే బిలీవ్ దట్ వీఆర్ గోయింగ్ టు పే ద మనీ ఆఫ్టర్వర్డ్స్ అండ్ సో దే గివ్ ద గూడ్స్ ఫర్ అస్. దిస్ ఈస్ హౌ credit is being used now. Then we have accredit, which is believed to be credit with or approve. ఎవరికైనా క్రెడిట్ ఇవ్వటం అనే మీనింగ్తో కూడా దీన్ని వాడచ్చు. లైక్ హీ వాస్ అక్రెడిటెడ్ విత్ బీయింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ స్ప్రింటర్. ఆయన వరల్డ్స్ ఫాస్టెస్ట్ స్ప్రింటర్ అని క్రెడిట్ ఇవ్వటం. ఇంకొకటి ఏంటంటే అప్రూవ్ చేయటం, ఓకే చేయటం, స్టాండర్డ్ ప్రకారం ఉంది అని చెప్పేసి అప్రూవ్ చేయటం. కాలేజెస్ విచ్ డు నాట్ మీట్ ద స్టాండర్డ్స్ విల్ నాట్ బీ అక్రెడిటెడ్ ఫర్ టీచర్ ట్రైనింగ్. అంటే ఏ కాలేజెస్ అయితే వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం లేవో అట్లాంటి కాలేజెస్ని అప్రూవ్ చేయటం లేదు, దే ఆర్ నాట్ బీయింగ్ అక్రెడిటెడ్ అని అర్థం. దెన్ వీ హ్యావ్ creed, which means a set of religious beliefs or principles. Creed అనేది రిలీజియన్లో ఒక పార్ట్ అని చెప్పొచ్చు. We all know what is religion. We have different religions. అయితే ఈ క్రీడ్స్ అనేటివి రిలీజియన్లోనే ఒక పర్టికులర్ రిలీజియన్లోనే పార్ట్గా ఉంటూ కొంత డీవియేట్ అవుతూ ఉంటాయి.
For example, in Hinduism, Brahmo Samaj and Arya Samaj are two different creeds. So both are part of Hinduism, but they have their own set of principles, their own set of beliefs. So వీటిని creeds అని అంటాము. And every religion has such creeds. ఇలా ఎందుకు వస్తాయంటే టైం చేంజ్ అయ్యే కొద్దీ దేర్ ఆర్ చేంజెస్ ఇన్ అవర్ బిలీవ్స్ టు. సో ఆ చేంజెస్ని తగినట్టుగా ఒక సపరేట్ బిలీఫ్ సిస్టమ్ని ఏర్పరచుకొని దాన్ని ఒక క్రీడ్ అని అంటున్నాము. With this we come to the end of the words we are seeing with cred, which means believe. And the words are credible, incredible, credential, credit, accredit and creed. So కొత్త రూట్ వర్డ్కి వెళ్దామా, which is dict. This is also a Latin root which means say, చెప్పటం, మాట్లాడటం లేదా pronouncing, uttering. The first word with dict is dictionary, which means tells us how to say words. మనందరికీ డిక్షనరీస్ అంటే ఏంటో తెలుసు. మనకి ఇంగ్లీష్ వర్డ్స్కి మీనింగ్స్ కావాల్సి వచ్చినప్పుడు we look up in a dictionary. That's quite common. అయితే మనకి తెలియని విషయం ఏంటంటే దిస్ డిక్షనరీ కమ్స్ ఫ్రమ్ డిక్షన్, విచ్ ఆల్సో యూజెస్ ద సేమ్ రూట్. డిక్ట్ నుంచే డిక్షన్ వచ్చింది, దాని నుంచి డిక్షనరీ వచ్చింది. డిక్షన్ అంటే అర్థం ఏంటంటే ద వే వి ప్రొనౌన్స్ వర్డ్స్, ద వే వి ఎనౌన్సియేట్. ద బుక్స్ దట్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిక్షన్ ఆర్ కాల్డ్ డిక్షనరీస్. అంటే యాక్చువల్గా ఈ బుక్స్ మనకి జస్ట్ ప్రొనౌన్సియేషన్ గురించే ఉండిండొచ్చు, తర్వాత మీనింగ్స్ అని, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, సెకండ్ మీనింగ్ అని, ఇవన్నీ కూడా తర్వాత యాడ్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే ఆ డిక్షన్ అనేది ఇట్ వెంట్ టు సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్లోకి మీనింగ్ వచ్చేసింది. సో మనం మీనింగ్స్ కోసమే డిక్షనరీ అనుకుంటున్నాం, కానీ వీ డు నాట్ నో అబౌట్ ద డిక్షన్ దట్ ఈస్ గివెన్, ద ప్రొనౌన్సియేషన్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద డిక్షనరీ. సో మైండ్ యూ, డిక్షనరీలో మీనింగ్తో పాటు ప్రొనౌన్సియేషన్ కూడా ఉంటుంది. దెన్ వీ హ్యావ్ ప్రిడిక్ట్, దట్ ఈస్ సే బిఫోర్ హ్యాండ్. Pre is also a Latin prefix which means before. Pre ante before, dict ante say. So say before ane ardham, ante mundugane చెప్పటం అని అర్థం. So what is that we can predict? ముందుగానే ఏం చెప్పగలుగుతాం? ఓల్డెన్ డేస్లో అయితే మన హోరోస్కోప్స్ చూసి ఫ్యూచర్ చెప్పటం, జ్యోతిష్యం చెప్పటం అనేది జరిగేది. దట్ ఈస్ కాల్డ్ ప్రిడిక్షన్. బట్ టుడే ఇట్ ఈస్ యాక్చువల్లీ యూస్డ్ ఫర్ ప్రిడిక్టింగ్ వెదర్ అండ్ కన్స్యూమర్ బిహేవియర్. ఇవి అంటే ప్రిడిక్ట్ అనేది మోర్ ఆర్ లెస్ లైక్ గెస్ చేయటం అనే మీనింగ్తో యూస్ చేస్తున్నాం. సో వీఆర్ ట్రయింగ్ టు గెస్ వెదర్ ఆర్ కన్స్యూమర్ బిహేవియర్ ఆర్ ఎ పర్సన్స్ ఫ్యూచర్, climate change and many more things. That is predict. Then we have addict, which means speaks heavily towards something because he likes it, a fan or a slave to habit. ఒక వర్డ్కి మీనింగ్ టైం గడిచే కొద్దీ ఎలా చేంజ్ అవుతూ వస్తుందనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. యాక్చువల్గా అడిక్ట్ అంటే మీనింగ్ స్పీక్స్ హెవీలీ టువార్డ్స్ సంథింగ్ బికాస్ హీ లైక్స్ ఇట్. సో మనకి ఏదో నచ్చింది, అందువల్ల దాని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నామనే అర్థం ఉంది ఇక్కడ. బట్ స్లోలీ ఇట్ మెంట్ టు బీ అ ఫ్యాన్ బికాస్ మనకు ఒకటి చాలా ఎక్కువ నచ్చింది కాబట్టి వీఆర్ ఫ్యాన్ ఆఫ్ దాట్. అండ్ వెన్ దట్ లైకింగ్, ఆ ఇష్టం అనేది ఇఫ్ ఇట్ కిల్స్ అవర్ టైం, మన టైం వేస్ట్ చేస్తుంటే, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ అవర్ హెల్త్ ఆర్ సోషల్ రిలేషన్స్, దెన్ వీ హ్యావ్ బికమ్ అ స్లేవ్ టు దట్ హ్యాబిట్. అంటే ఆ ఇష్టానికి మనం స్లేవ్ అయిపోయాం. ఎప్పుడైతే అది మన టైంని కిల్ చేస్తుందో, మన సోషల్ రిలేషన్స్ని, మన హెల్త్ని కూడా స్పాయిల్ చేసే స్టేజ్కి వచ్చిందో, దెన్ వీ షుడ్ ఐడెంటిఫై దట్ వీ బికేమ్ ఎ స్లేవ్ టు దట్ లైకింగ్ ఆర్ హ్యాబిట్. ఈరోజు అడిక్ట్ అంటే ఒక నెగిటివ్ మీనింగ్ ఉంది.
ఏదో ఒక బ్యాడ్ థింగ్కి బ్యాడ్ హ్యాబిట్కి అలవాటు పడిపోవటం అనే మీనింగ్ ఉంది. సో వీ వెరీ కామన్లీ హియర్ అబౌట్ డ్రగ్ అడిక్షన్. డ్రగ్స్కి అలవాటు పడిపోవడం, మెయిన్లీ యూత్ డ్రగ్స్కి అలవాటు పడటం అనేది చూస్తాం. దెన్ వీ హ్యావ్ టెక్నాలజీ అడిక్షన్, దట్స్ వెరీ కామన్ నవ్ ఎ డేస్. దెన్ ఫోన్ అడిక్షన్. సో ఇవి రెండు చాలా కామన్గా ఉంటున్నాయి. ఇలాగ అడిక్షన్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ టెక్నాలజికల్ అడిక్షన్, బట్ దేర్ ఈస్ షాపింగ్ అడిక్షన్, ఫుడ్ అడిక్షన్, రిస్కీ బిహేవియర్ అడిక్షన్. సో ఏదైనా ఓవర్గా చేయటం, ఓవర్ డూయింగ్ ఆఫ్ ఎనీథింగ్ క్యాన్ బికమ్ అన్ అడిక్షన్. సో మనకి ఏదైనా ఇష్టంగా ఉంది, సంథింగ్ వి లైక్ అని అంటే వీ నీడ్ టు బి కేర్ఫుల్ దట్ వీ డోంట్ టేక్ ఇట్ టు ద స్టేజ్ ఆఫ్ అడిక్షన్. Then we have contradict. Contra is a Latin root which means against. Dict is say. So say against. Contradict అంటే టు బీ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్. అవతల వాళ్ళు చెప్పిన దానికి మనం ఏదైనా అగెయిన్స్ట్గా చెప్పటం, దానికి ఒప్పుకోకపోవటం. సో హియర్ వీ హ్యావ్ అ కాంట్రడిక్టింగ్ పిక్చర్. ఎగ్జిట్ అని ఫింగర్ ఒకవైపు చూపిస్తుంది, యారో ఇంకొక వైపు చూపిస్తుంది. సో దిస్ ఇస్ కాంట్రడిక్టింగ్. అండ్ దెన్ వీ హ్యావ్ అనదర్ పిక్చర్ వేర్ దెర్ ఆర్ 2 buttons. బ్లూ బటన్ సేస్ దాట్ ద రెడ్ బటన్ ఈజ్ ఫాల్స్. కానీ రెడ్ బటన్లో ఏముంది? ద బ్లూ బటన్ ఈజ్ ట్రూ. సో దీస్ 2 statements are contradictory. I have another picture showing 2 men. One of them says, all good things come to those who wait. The other man says, but time and tide wait for none. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, you the teenagers usually contradict everything told by your elders. I hope you understand it now. Then we have dictate, which means say words to another. గట్టిగా చెప్పటం, రీడ్ అలౌడ్, దీన్ని కూడా డిక్టేట్ అని అంటాము. అథారిటేటివ్గా ఆర్డర్స్ ఇవ్వటాన్ని కూడా డిక్టేట్ అని అంటాము. ఇక్కడ పిక్చర్లో శామ్యూల్ మోర్స్ డిక్టేట్స్ అ లెటర్ టు హిస్ సెక్రటరీ. యు నో హూ ఇస్ శామ్యూల్ మోర్స్? ఆయన ఏం డిక్టేట్ చేస్తున్నారు చూడండి. డాట్ 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 డాష్ డాష్ డాట్ డాష్ డాట్. Now try to guess who is Samuel Morse. If you do not know, Google cheyandi, telustundi. And then in this picture, the supervisor dictates his workers. Ante ayana vallaki cheptunnadu, order istunnadu, em pani cheyali anedi order istunnadu. Then we have dedicate, which means to say for another. It is to give your time, energy, etc. for something. Like, okay, example istanu. He has dedicated his life to scientific research. Ante ayana life anta kuda ayana scientific research kosam use chesadu, dedicate chesadu ani ardham. We also see that books, plays, performances being dedicated. Books ni అంకితం. డెడికేట్ అంటే తెలుగు యాక్చువల్ వర్డ్ ఏంటంటే అంకితం. బుక్స్ని, ప్లేస్ని, పర్ఫార్మెన్స్ని కూడా మనం డెడికేట్ చేయటం అనేది చూస్తూ ఉంటాం. ఇఫ్ యూ డెడికేట్ సంథింగ్ లైక్ దిస్ టు సమ్వన్, యూ పబ్లిక్లీ సే దాట్ ఇట్ ఈస్ ఇన్ దట్ పర్సన్స్ ఆనర్. ద బుక్ ఈస్ డెడికేటెడ్ టు ద ఆథర్స్ మదర్. దెన్ వీ హ్యావ్ verdict, which means speaking of the truth. తీర్పు అని చెప్పొచ్చు, జడ్జ్మెంట్, తీర్పు అని చెప్పొచ్చు. This is an opinion or decision made after judging the facts that are given. So after a trial, చాలాసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత తీసుకునేటువంటి లాస్ట్ జడ్జ్మెంట్ లేదా డెసిషన్ని మనం వర్డిక్ట్ అని అంటాము. అండ్ ద లాస్ట్ వర్డ్ విత్ డిక్ట్ ఈజ్ valedictorian. Valedictorian is one who says farewell.
వాలిడిక్షన్ అంటే ఫేర్వెల్, వాలిడిక్టోరియన్ అంటే వన్ హూ సేస్ ఫేర్వెల్. దీన్ని యూజువల్గా ఇప్పుడు ఎక్కడ వాడుతున్నారంటే ఇన్ కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ కెనడా అ స్టూడెంట్ హూ హెస్ highest grades in his or her graduating class in high school makes a speech at the end of graduation ceremony. So he is saying farewell. He or she ఎవరైతే హైయెస్ట్ గ్రేడ్స్ వచ్చింటాయో వాళ్ళు ఒక ఫేర్వెల్ స్పీచ్ ఇస్తారు. వాళ్ళని వాలిడిక్టోరియన్స్ అని అంటారు. These are the words which we saw with dict. Dictionary, predict, dictate, contradict, valedictorian, addict, dedicate, and verdict. With this, let's bid valediction to this root word and go to the next root. Voc is a Latin root which means voice or call. మనం ఇంతకుముందు చూసిన డిక్ట్ కూడా లాటిన్ రూటే. దానికేమో సే అనే మీనింగ్ ఉంది. సే అండ్ కాల్ రెండు దగ్గర దగ్గరగా అనిపిస్తాయి. బట్ ఓక్ నుంచి వచ్చినటువంటి వర్డ్స్, అదేవిధంగా డిక్ట్ నుంచి వచ్చిన వర్డ్స్, దే హ్యావ్ కంప్లీట్లీ డిఫరెంట్ మీనింగ్. దీంతో మనం చూస్తున్న ఫస్ట్ వర్డ్ వాయిస్, విచ్ ఈజ్ దట్ విచ్ కెన్ కాల్. మనకి తెలుసు వాయిస్ అంటే మనం పిలవటానికి, మాట్లాడటానికి యూస్ చేసేటువంటిది. మనకి వాయిస్ అనేది లేరింగ్స్ నుంచి వస్తుంది. ఆ లేరింగ్స్లో సౌండ్ ప్రొడ్యూస్ అయ్యి ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద మౌత్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ వాయిస్. ద సెకండ్ వర్డ్ ఈజ్ వోకల్ విచ్ మీన్స్ యూజింగ్ వాయిస్. సో వాయిస్ని యూజ్ చేసుకోవటాన్ని వోకల్ అని అంటాము. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ వొకాబులరీ. చూడండి, వొకాబులరీ నేర్చుకోవడానికి మనం ఇదంతా చేస్తూ ఉన్నాం. బట్ వొకాబులరీలో కూడా ఒక రూట్ వర్డ్ ఉంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, వొకాబులరీ అంటే ద బాడీ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. ఈచ్ లాంగ్వేజ్కి ఒక డిఫరెంట్ వొకాబులరీ ఉంటుంది అని చెప్పాను. సో వొకాబులరీ ఈజ్ ఆల్ అబౌట్ వర్డ్స్. ఏ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వర్డ్స్. దెన్ వీ హ్యావ్ వోసిఫెరస్ విచ్ మీన్స్ కాలింగ్ అ లాంగ్ వే, లౌడ్ వాయిస్. పెద్ద వాయిస్ని మనం వోసిఫెరస్ అని అనొచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ షౌటింగ్ లౌడ్లీ, బట్ ఇట్ ఈస్ కోపంగా లేదా చిరాగ్గా గట్టిగా అరవటాన్ని వోసిఫెరస్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ వొకేషన్ విచ్ ఈజ్ ఎ కాలింగ్ ఫర్ లైఫ్స్ వర్క్ ఆర్ పర్పస్, అ ప్రొఫెషన్. ఇది మనకి అంటే మనకి ఇది చేయాలి అని అనిపించి మనసుకి ఒక పని చేస్తాం కదా, అంటే బ్రతకటానికి, ఆ పనిని వొకేషన్ అని మనం అనొచ్చు. ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎ జాబ్, బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. వొకేషన్కి, కెరీర్కి, జాబ్కి డిఫరెన్స్ అనేది ఉంది. కెరీర్ అనేది మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం చేసేది. జాబ్ అనేది మనకి బిల్స్ పే చేయడం కోసం, అంటే మనీ ఎర్న్ చేయడం కోసం చేసేది. అదే వొకేషన్ అయితే మనకున్న స్ట్రెంగ్స్ని మన సొసైటీ కోసం, మన చుట్టూ ఉన్న కమ్యూనిటీ కోసం యూజ్ చేయటం, అది మనం ఇష్టంగా చేసేది. కొంతమందికి దే హ్యావ్ అ గుడ్ కెరీర్ ఇన్ ఫైనాన్స్, బట్ దేర్ వొకేషన్ రిమైన్స్ టీచింగ్ ఆర్ యాక్టింగ్ ఆర్ వేరియస్ అడ్వెంచర్స్ ఇలాంటివి. అంటే వాళ్ళకి ఇష్టమైందేమో టీచింగ్ ఉండిండొచ్చు, బట్ దే హ్యావ్ అ గుడ్ కెరీర్ ఇన్ ఫినాన్స్. బ్యాంక్స్లో ఏవో జాబ్స్ కానీ ఇలా ఉండిండొచ్చు వాళ్ళ జాబ్స్, కానీ వాళ్ళ ఇష్టమైనది పని టీచింగ్ ఉండిండొచ్చు ఆర్ యాక్టింగ్ ఉండిండొచ్చు, ఇట్లా డిఫరెంట్గా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒకేషన్. ఈ ఒకేషన్స్ అనేటివి మన లోపల ఉన్నటువంటి నైపుణ్యాలని, ప్యాషన్స్ని, డ్రీమ్స్ని బయటకు తీసుకొని వస్తాయి. కొంతమంది లక్కీ పీపుల్కి ఈ ఒకేషన్ అనేది ఇట్ ఈస్ బోత్ అ బ్లెండ్ ఆఫ్ జాబ్ అండ్ సంథింగ్ విచ్ దే లైక్ టు డూ. అంటే మనీ కోసం చేస్తున్న జాబ్, వాళ్ళు ఇష్టంగా చేస్తున్నది, రెండు కూడా ఒకటే కొంతమంది అదృష్టవంతులకి ఉంటుంది. దెన్ వీ హ్యావ్ అవకేషన్ విచ్ ఈస్ ఎ కాలింగ్ అవే ఫ్రమ్ ఎ జాబ్, హెన్స్ ఎ హాబీ ఆర్ పాస్ టైమ్. సో హాబీస్ని మనం అవకేషన్ అనొచ్చు. యాజ్ యూ కెన్ సీ, అవకేషన్ అనేది వొకేషన్కి ఆపోజిట్ వర్డ్. వొకేషన్ అంటే పని, అవకేషన్ అంటే పని నుంచి రిలాక్స్ అవ్వటం, వర్క్ నుంచి రిలాక్స్ అవ్వటం. సో ఇట్ ఈస్ ఎ హాబీ ఆర్ పాస్ టైమ్.
అండ్ అగైన్ హియర్ ఫర్ సమ్ లక్కీ పీపుల్ అవొకేషన్ ఒకేషన్ కూడా ఒకటే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్ని తీసుకుంటే వాళ్ళు క్రికెట్ ఆడడాన్ని ఎంజాయ్ చేస్తారు, బాగా ఇష్టపడతారు. అదే వాళ్ళ జాబ్ కూడా, అంటే వాళ్ళకి మనీ కూడా దాంట్లో నుంచే వస్తుంది. సో సమ్ పీపుల్ ఆర్ లక్కీ లైక్ దట్ టు హ్యావ్ ద సేమ్ థింగ్ యాజ్ ఒకేషన్ అండ్ ఆల్సో అవొకేషన్. ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ అని ఒక గొప్ప అమెరికన్ పోయట్ చెప్పిన విషయాన్ని నాకు మీకు చెప్పాలనిపిస్తుంది. మై గోల్ ఇన్ లైఫ్ ఈజ్ టు యునైట్ మై అవొకేషన్ విత్ మై వొకేషన్ యాజ్ మై టూ ఐస్ మేక్ వన్ ఇన్ సైట్. సో వొకేషన్ అవొకేషన్ అనేటివి మన రెండు కళ్ళ లాంటివి అని అంటున్నాడు. రెండు కళ్ళతోని మనం ఒకే విషయాన్ని ఎలా చూడగలుగుతున్నామో అలాగా వొకేషన్ని అవొకేషన్ని మనం లైఫ్లో కలిపి ఉంచుకోగలగాలి, కలపకోగలగాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. దెన్ వీ హ్యావ్ ఇన్వోక్ విచ్ మీన్స్ కాల్ ఫర్ ఇన్స్పిరేషన్ ఆర్ టు కాల్ ఆన్ ఫర్ సపోర్ట్. ఓల్డెన్ డేస్లో పోయట్స్ వాళ్ళ కవితల్ని పెద్ద పెద్ద వర్క్స్ని రాసే ముందు దే యూస్ టు ఇన్వోక్ గాడెసెస్ ఫర్ సపోర్ట్. అంటే అంత పెద్ద వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని కంప్లీట్ చేయగలగటం అనేది వాళ్ళ చేతిలో ఉండదనే ఫీలింగ్ తోటి వాళ్ళు గాడెసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పోయిట్స్ అయితే గాడెస్ సరస్వతిని ఇన్వోక్ చేస్తారు. దెర్ ఆర్ సెవరల్ స్టాంజాస్ డివోటెడ్ టు గాడెస్ సరస్వతి. మనం ఏదైనా సాంస్క్రిట్ వర్క్ చూస్తే ఓల్డెన్ డేస్వి దాంట్లో చాలా ముందు రాసినటువంటి చాలా పద్యాలు గాడెస్ సరస్వతిని కీర్తిస్తూ ఉంటాయి, ఇన్ ప్రేజ్ ఆఫ్ గాడెస్ సరస్వతి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వోక్, అంటే టు కాల్ ఫర్ ఇన్స్పిరేషన్, కాల్ ఆన్ ఫర్ సపోర్ట్. దెన్ వీ హ్యావ్ ఇవోక్ విచ్ ఈస్ రీకాల్, బ్రింగ్ టు మైండ్, గుర్తుకు రావటం. ఇవోక్ అంటే గుర్తుకు రావటం. ఫర్ ఎగ్జాంపుల్, the aroma of freshly reaped crops evoked memories of Sankranti festival at my grandmother's house. మీకైతే pictures of Shinchan, Doraemon and Tom and Jerry evoke beautiful memories of childhood for many of you. ఎవోక్ అంటే ఏదో చూస్తే లేకపోతే ఏదైనా స్మెల్ చేస్తానో గుర్తు రావటం, పాస్ట్ నుంచి కొన్ని మెమరీస్ని గుర్తు చేసుకోవటాన్ని ఎవోక్ అని అంటారు. ఇన్వోక్ ఎవోక్ రెండు చూడటానికి కాస్త మీనింగ్లోనూ ఒకటే రకంగా అనిపించినా కూడా దెర్ ఇస్ అ సటిల్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. బోత్ ఆర్ వర్డ్స్. ఇన్వోక్ ఈజ్ టు కాల్ ఫర్ హెల్ప్ అండ్ ఎవోక్ ఈజ్ టు బ్రింగ్ టు మైండ్. ఇన్వోక్లో మనం కావాలని చేస్తున్నాం, మనం కావాలని సపోర్ట్ కోసం లేదా ఇన్స్పిరేషన్ కోసమని మనం పిలుస్తున్నాం, వీఆర్ కాలింగ్ ఫర్ సపోర్ట్. కానీ ఎవోక్లో అదంతకదే జరుగుతుంది, ది యాక్షన్ ఈజ్ మోర్ ప్యాసివ్. ఇన్వోక్ అనేది డైరెక్ట్ అండ్ ఇంటెన్షనల్ యాక్షన్, ఇవోక్ అనేది ఇండైరెక్ట్ అండ్ అన్ఇంటెన్షనల్ యాక్షన్ అని చెప్పచ్చు. దెన్ వీ హ్యావ్ రివోక్. ఇట్ ఈస్ టు కాల్ బ్యాక్, విత్డ్రా ఆర్ క్యాన్సిల్. ఒక డెసిషన్ని లేదా అగ్రిమెంట్ని, ఒక ప్రామిస్ని క్యాన్సిల్ చేయటాన్ని మనం రివోక్ అని అనొచ్చు. ఒక ట్రాఫిక్ పోలీస్ ఇతనితో అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ ఫైన్డ్ వన్ మోర్ టైమ్ యువర్ డ్రైవింగ్ లైసెన్స్ విల్ బీ రివోక్డ్. ఇంకొకసారి నువ్వు ఫైన్ కట్టాల్సి వస్తే నీ డ్రైవింగ్ లైసెన్స్ని రివోక్ చేస్తాను అంటున్నాడు. అంటే విచ్ మీన్స్ నీ డ్రైవింగ్ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తాను అని అర్థం. We all know that on 5th August 2019, the Government of India revoked the special status under Article 370 to Jammu and Kashmir. So the cancelled Article 370 on that day. So revoke ante cancel cheyatam, withdraw cheyatam, call back. The privileges of these people have been revoked after their misbehavior. సో వీళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు కానీ వాటిని క్యాన్సిల్ చేశారు బికాస్ దే మిస్బిహేవ్డ్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. దెన్ వీ కమ్ టు ప్రవోక్
which is call forth, to stir up purposefully, to encourage. తెలుగులో అయితే దీనికి రెచ్చగొట్టడం అనే అర్థం చెప్పుకోవచ్చు. కావాలని మేకింగ్ సమ్మన్ అన్నాయిడ్ ఆర్ యాంగ్రీ, కావాలని వాళ్ళకి కోపం తెప్పించడం, వాళ్ళకి చిరాకు తెప్పించడాన్ని ప్రొవోక్ అని అంటారు. We are easily provoked when someone says, "Who do you think you are?" మనని ఈ మాట అంటే ఎవరైనా సరే we are easily provoked. And in the bullfights, may it be in Spain or India, the animals are provoked. ఎందుకంటే ఈ యానిమల్స్ని ప్రొవోక్ చేయకుండా అవి అటాక్ చేయవు. సో వాటిని ప్రొవోక్ చేస్తారు ఇలాగా. యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్, వాటిని ప్రొవోక్ చేస్తారు. ప్రొవోక్ని పాజిటివ్ సెన్స్లో కూడా యూస్ చేయొచ్చు. లైక్ అ టీచర్ కెన్ ప్రొవోక్ స్టూడెంట్స్ టు వర్క్ హార్డ్. దిస్ ఈజ్ ఎ థాట్ ప్రొవోకింగ్ బుక్. సో ఇలాగ ప్రొవోక్ని పాజిటివ్ సెన్స్లో కూడా యూస్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ వర్డ్ విత్ వోక్ ఈజ్ irrevocable, which means cannot be called back or changeless. ఏదైతే మళ్ళీ చేయటానికి అంటే రివర్స్లో రికవర్ చేయటానికి కుదరదో దాన్ని మనం ఇర్రివోకబుల్ అని అంటాం. చేంజ్ చేయటానికి కుదరని దాన్ని. సో మనం ఏదైనా ఒక అద్దం పగలగొట్టామనుకోండి, బై ఎనీ మీన్స్ దాన్ని మనం మళ్ళీ ఒరిజినల్గా చేయగలమా? దిస్ ఈజ్ ఇర్రివోకబుల్. అవర్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కాజ్ ఇర్రివోకబుల్ హార్మ్ టు అవర్ బాడీ. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ద డ్యామేజ్ కాజ్డ్ బై కరోనా వైరస్ సీమ్స్ ఇర్రివోకబుల్ అట్ ప్రెజెంట్. Now let's look at the words we saw with root woke. Woke ante call leda voice. And the words are voice, vocal, vocabulary, vociferous, occasion, avocation, invoke, evoke, provoke, revoke, and irrevocable. Before we wind up, let's quickly have a glance at the answers for the questions given at the beginning. Yes, no questions చూడండి ఫస్ట్. సో మీరు ముందుగానే రాసి పెట్టుకున్న ఆన్సర్స్ని ఇప్పుడు చూసుకొని అవి కరెక్టా కాదా చూసుకోండి. ఈజ్ క్యాకోఫోనీ అన్ యాంటోనిమ్ ఆఫ్ యూఫోనీ? ఆఫ్ కోర్స్ ఎస్. ఎందుకంటే క్యాకోఫోనీ అంటే హార్ష్ సౌండ్, యూఫోనీ అంటే మంచి సౌండ్. సెకండ్ క్వశ్చన్లో అలౌడ్, అలౌడ్ ఇవి రెండు హోమోఫోన్సా కాదా అని అడిగాము. దానికి ఆన్సర్ ఎస్. రెండు ఒకటేలాగా పలుకుతున్నాం కాబట్టి దే ఆర్ homophones. Third question, it's great to have egomaniacs as friends. No, egomaniacs ni friends ga kaligi undatam anedi chala difficult thing. It's not great thing. The fourth question is, do we need things like microscopes and micrometer for a microsurgery? Of course, yes. The fifth one, microbes are a type of microorganisms. No, because microbes anna microorganisms anna okate, same. They are not a type of microorganisms. Last question is, superego deals with the reality side of our life. No, because superego deals with the morality side of our life. Next, match the following చూసేద్దాం. Phonetics ante the study of sounds. Megaphone is a device that makes a very big sound when speaking to it. Symphony ante a group of instruments which sound together. Microcosm, a small miniature model of something. Alter ego is another self, another side of oneself, a second self or a bosom friend. Egoity is the essence of ego or personality. ఇప్పటిదాకా 2 సెషన్స్ అయ్యాయి. మనం 7 రూట్ వర్డ్స్ నేర్చుకున్నాము. దానితోటి 55 వర్డ్స్ చూసాము. Isn't it incredible? Let's make it more fascinating with some more root words in next session. As for now, let's shut down.